పొదుపు చర్యల పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్నారని, దేశభక్తి ముసుగులో అన్ని రకాల వనరులను కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నెల్లూరు నగర గౌరవ అధ్యక్షులు కత్తి శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం నెల్లూరు మున్సిపల్ కార్యాలయం వద్ద నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ డ్రైవర్లు, పారిశుద్ధ్య కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. చెత్త తరలించే వాహనాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వెహికల్ షెడ్డు వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నరసయ్య మాట్లాడుతూ 300 కోట్ల రూపాయల విలువ చేసే నెల్లూరు ఆర్టీసీ 2 డిపోను ప్రైవేటు కంపెనీకి అమ్మేశారని, BSNL ను మూసేశారన్నారు. నెల్లూరు నగరపాలక సంస్థలో సొంత వాహనాలు పుష్కలంగా ఉన్న కుంటి సాకులతో మూలన పెట్టి ప్రైవేటు కాంట్రాక్టర్లకు బ్యాటరీ వాహనాలు కట్టబెడుతున్నారన్నారు. ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన ప్రజాధనాన్ని ప్రైవేటు ట్రాక్టర్ల పేరుతో, బ్యాటరీ వాహనాల పేరుతో ప్రైవేటు కంపెనీలకు దోచిపెడుతున్నారని అన్నారు. పొదుపు చర్యల మాటున ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మేస్తున్నారు. ఈ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అనేక సంవత్సరాల నుంచి ప్రజల సొమ్ముతో, ప్రజల కష్టంతో పెంచి అభివృద్ధి చేసుకున్నటువంటి BSNLని అమ్మేశారు. ఇదే విధంగా అనేక పోర్టులను అదానికి కట్టబెట్టారు. మన నెల్లూరు జిల్లాలో 2 డిపో ఆర్టీసీని 300 కోట్ల రూపాయలు విలువ కలిగినటువంటి ఆర్టీసీని ఒక ప్రైవేటు కాంట్రాక్టర్కి అమ్మేశారు. ఇప్పుడు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో శ్రీకారం చుట్టారు. ఇక్కడ పుష్కలంగా 150 వాహనాలు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ నిధులతో కొనుగోలు చేసినటువంటి వాహనాలుంటే వీటిని కుంటి సాకులతో మూలన పెట్టేసి ఇప్పుడు 200 వాహనాలు బ్యాటరీ వాహనాల పేరుతో 200 వాహనాలు ప్రైవేట్ కాంట్రాక్టర్ పేరుతో తెప్పిస్తున్నారు. ఇప్పటికే ట్రాక్టర్లు, చెత్త ట్రాక్టర్ల పేరుతో నెలకి 1.5 కోట్ల రూపాయలు కూటమి పార్టీ కార్యకర్తల జోబుల్లోకి పంపిస్తున్నారు. ఇప్పుడు అదనంగా మరలా ఇంకో 2 కోట్ల రూపాయలు బ్యాటరీ వెహికల్స్ పేరుతో, అంటే సంవత్సరానికి 30 నుంచి 40 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు అప్పగించేదానికి ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్నటువంటి వాహనాలు ఏ రకమైన ₹1 ఖర్చు లేకుండా ఇప్పటికే మనకు ఉన్నటువంటి వాహనాల నిర్వహణ చేసుకోకుండా కాంట్రాక్టర్లకు అప్పగించేదానికి ఇదే తరహాలో ఈ దేశంలో నరేంద్ర మోడీ కార్పొరేట్లకు, బడా పారిశ్రామికవేత్తలకు దేశ సంపదని, ప్రభుత్వ రంగ సంస్థల్ని కట్టబెడుతూ మరోవైపు ఈరోజు శుద్ధులు వల్లిస్తూ ఉన్నాడు, పొదుపు చర్యలని మాట్లాడుతున్నారు. అదే రకంగా మేము ఈ జిల్లా మంత్రి గారికి చెప్తున్నాం, ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ప్రజలు కష్టపడి పన్నుల రూపేణా కట్టినటువంటి డబ్బుని కాంట్రాక్టర్ల పేరుతో, చెత్త ట్రాక్టర్ల పేరుతో సంవత్సరానికి 15 కోట్లు, మొక్కల పేరుతో 10 కోట్లు, ఈరోజు బ్యాటరీ వాహనాల పేరుతో మరొక 15 కోట్లు, మొత్తం ఈ యొక్క సంపదని ఈ ప్రజలు పన్నుల రూపేణా కట్టినటువంటి డబ్బునంతా కూడా ప్రైవేటు కాంట్రాక్టర్లకు కట్టబెట్టే చర్యలకు పూనుకుంటున్నారు. మరోవైపు షో కార్యక్రమాలు, మా కాన్వాయ్లో 2 వాహనాలు తగ్గించుకున్నాం, మేము ఒక బైక్ మీద పోతున్నాం, ఈ షో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల ఆధ్వర్యంలోనే ఆ బ్యాటరీ వాహనాలు నిర్వహించండి. ఇప్పటికే నిర్వహిస్తున్నటువంటి వాహనాలు ఈరోజు అన్నీ కూడా బాగున్నాయి, వాటి ద్వారా నిర్వహించవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది, నేను ఇక్కడ భజన చేస్తున్నా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఈ ప్రైవేటీకరణని సిఐటిగా ఒప్పుకునేటటువంటి సమస్య లేదు. మేము గతంలో కూడా చెప్పాం, ఇది మంచి పద్ధతి కాదు. కార్పొరేషన్ ఆధ్వర్యంలోనే ఆ బ్యాటరీ వెహికల్స్ నిర్వహించండి అని. మీకు వచ్చిన నష్టం ఏంటి? ప్రైవేట్ కాంట్రాక్టర్లకు నిర్వహిస్తే బినామీగా వాళ్ళ జోబుల్లో పోతాయి కాబట్టి. అందుకని ఇది సరైనది కాదు. ఈ బ్యాటరీ వాహనాల ప్రైవేటీకరణ ఒప్పుకోవడం లేదు. వీటిని కార్పొరేషన్ ఆధ్వర్యంలోనే నిర్వహించాలని చెప్పి సిఐటిగా మేము డిమాండ్ చేస్తూ, సమ్మెకాలం జీతంకి జీవో వచ్చినా ఇవ్వలేదు. అదేవిధంగా 60 సంవత్సరాల వాళ్ళ విషయం, చనిపోయినటువంటి వాళ్ళ విషయం, ఇవన్నీ పెండింగ్ పెట్టి హుటాహుటిన ఉన్న వాహనాలను ఆపేసి కాంట్రాక్టర్కి అప్పగించేటటువంటి చర్యలు చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి మేము మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు దాకా ఏదైతే కాంట్రాక్టర్లకు ఇవ్వకుండా ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్నాయో డ్రైవర్స్ అందరూ కూడా పర్మనెంట్ చేస్తారనేటువంటి ఆశతో ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక్కొక్కరు 10 సంవత్సరాలు పైబడి కూడా ఈరోజు డ్రైవర్స్గా పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదే కాకుండా నెల్లూరు జిల్లాలో ప్రత్యేకించి ట్రాక్టర్లు దాదాపు ప్రైవేట్ ట్రాక్టర్లకి దాదాపు 80,000 రూపాయలు ఒక్కొక్క ట్రాక్టర్ ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి కూడా ఈరోజు చూస్తూ ఉన్నాం. వాటి వల్ల ఏదైనా ఉపయోగం జరిగిందంటే రేపు వీళ్ళు కాంట్రాక్టర్లు మారితే ఉపయోగం లేనటువంటి పరిస్థితి ఉంది.
అంటే కార్పొరేషన్కి ఇది గండిపడేటువంటి పరిస్థితి తప్ప కార్పొరేషన్కి ఎటువంటి ఉపయోగం లేనటువంటి పరిస్థితి. మేము ఎలక్ట్రికల్ వెహికల్స్కి మేము సిఐటిగా వ్యతిరేకం కాదు, వాటిని ప్రభుత్వ ఆధీనంలో నడపమని చెప్తా ఉన్నాం. ఈరోజు ఇక్కడ ఉండేటువంటి వెహికల్స్ చిన్న చిన్న రిపేర్లు, మైనర్ రిపేర్లు చేస్తే వాటిని బ్రహ్మాండంగా వాడుకునేటువంటి అవకాశం ఉంది. కానీ 4,000 రూపాయలు 5,000 రూపాయలు కూడా ఖర్చు చేయలేనటువంటి కార్పొరేషను ఈరోజు కాంట్రాక్టర్లకు అంత పెద్ద మొత్తంలో డబ్బులు ఏ రకంగా ఇస్తారని చెప్పేసి మేము అడుగుతాము యూనియన్గా. అందుకనే ఖచ్చితంగా ఏదైతే ఈ ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగిచ్చేటువంటి విధానం ఉందో దాన్ని వెంటనే విరమించుకోవాలి. ఎలక్ట్రికల్ వాహనాలు తీసుకొని వస్తే వాటిని కార్పొరేషన్ ఆధ్వర్యంలోనే ప్రభుత్వ అధీనంలోనే నడపాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయో దాని ప్రకారం కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కస్టమర్లకు 100% నమ్మకం, మీరు పెట్టిన ప్రతి పైసాకి భరోసా మా వెన్నార్ పలోజో గ్రాండ్. నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్, పినాకిని అవెన్యూ, 5వ వీధి. నూతనంగా నిర్మించిన అధునాతన పలోజో గ్రాండ్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు కలవు. ప్రభుత్వ అప్రూవల్ తో నిర్మించబడిన 5 ఫ్లోర్లలో లగ్జరీ అపార్ట్మెంట్ నెల్లూరు ప్రజలకు అందుబాటులో కలదు. నేషనల్ హైవేకి అతి సమీపంలోని వెన్నార్ పలోజో గ్రాండ్ లొకేషన్ నుంచి కేవలం 100-200 మీటర్ల పరిధిలో కార్పొరేట్ హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజీలు, సూపర్ మార్కెట్లతో పాటు 1/2 కిలోమీటర్ దూరంలో రైల్వే స్టేషన్, బస్టాండ్లు, సినిమా థియేటర్లు, మాల్స్ అందుబాటులో. 5 ఫ్లోర్లలో నిర్మాణం. ఫ్లోర్ కి 6 ఫ్లాట్లు. ఒక్కో ఫ్లాట్ 3,200 SFT తో నిర్మాణం మరియు ప్రతి ఫ్లాటు 4 బెడ్రూమ్లతో కూడినది. ప్రతి ఫ్లాటుకు విశాలవంతమైన 3 బాల్కనీ, సిట్అవుట్లు కలవు. ఈ అపార్ట్మెంట్ నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియల్ ప్రతిదీ నాణ్యతతో పాటు బ్రాండెడ్ తో కూడినది. అత్యాధునిక వసతులతో కూడిన నిర్మాణం వెన్నార్ పలోజో గ్రాండ్ ప్రత్యేకత. కార్ పార్కింగ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, లాబీ, అపార్ట్మెంట్ చుట్టూ ఎటు చూసినా 20 అడుగుల సెట్ బ్యాక్స్ తో పాటు 2 వైపులా ఎంట్రన్స్ తో 24 గంటల సెక్యూరిటీతో అత్యంత విలాసవంతంగా గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో నిర్మించిన అపార్ట్మెంట్ ఇది. రెడీ టు ఆక్యుపై. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నంబర్ 9963337753. Hi Nilor, please subscribe to N3 TV.